ఎప్పుడైతే భారతదేశానికి మిషనరీస్ రావటానికి ముందు భారతదేశ స్థితిగతులు ఎలా ఉండేవో తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసినటువంటి త్యాగపూరితమైన సేవ. మన వివాహ వ్యవస్థ నోరి శ్రీనాథ వెంకట సోమరయాచులు భర్తతో పాటు అదే చేతిలో భస్మమైపోతే సతీ సహగమనం, అంటే సహగమనం మీరు చెప్పినట్టు. కానీ భర్త ఎక్కడో దూరదేశంలో చనిపోయిన వార్త విని స్వయంగా భార్య తన చేతిని తాను పేర్చుకుని దాంట్లో పడి కాలిపోతే అది అనుగమనం. అది అనుగమనం. అర్థమైందా? సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత అదే చేతిలో భార్య దూకేస్తుంది. వేరే అనుగమనం అంటే భర్త యొక్క పార్థివ దేహంతో పని లేదు, ఆమె పేర్చుకుంటుంది, ఆమె ఒక్కతే దాంట్లో పడిపోయి చనిపోద్ది. సో ఈ రెండిట్లో ఏది జరిగినప్పుడు కూడా అన్యాయం జరిగింది ఎవరికండి? స్త్రీకే. అంటే అనుగమనం అని చెప్పలే మనోళ్ళు, సతీ సహగమనం చెప్పారు. తర్వాత ఇక్కడ ఎవరి బుక్ ఇది? పండిట్ రమాబాయి సరస్వతి. ఈ పండిట్ రమాబాయి సరస్వతి పుస్తకాల్లో కూడా ఏముందంటే పండిట్ రమాబాయి జీవించిన కాలంలోని పరిస్థితులు ఏంటంటే చాలా దుర్భరంగా ఉండేవి. ముఖ్యంగా భర్త చనిపోయిన వితంతు పరిస్థితి ఎలా ఉండేదండి? వీధిలోని కుక్కల వలె కాకుల వలె ఉండేది. ఆ పుస్తకం కావాలంటే నా దగ్గర ఉంది. యాక్చువల్గా ఇది చాలా ప్రశస్తమైనటువంటి పుస్తకం తెలుగులో. పండిట్ రమాబాయి గురించి చాలా బుక్స్ వచ్చినాయి తెలుగులోకి, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే 1910లో పబ్లిష్ చేయబడినటువంటి పాత పుస్తకం ఇది నా దగ్గర ఉంది. నేను చేశాను బయటికి. కనిపించలేదా? కనిపిస్తుందా అమ్మా? రైట్. 1870 నాటి లెక్కల ప్రకారం అమృత్సర్లో ఒక్క ఏడాదిలో సుమారుగా 300 మంది ఆడ పసికందులను తోడేళ్లు ఎత్తుకుపోయాయి. అనగా పుట్టిన వెంటనే అమ్మాయిలను తోడేళ్లకు విసిరివేసే ఆచారం భారతదేశంలో ఉండేది. ఒక్క ఏడాదిలోనే ఎంతమంది అండి? 300 మంది ఆడ పసికందులను తోడేళ్ళకి వేసేశారు. ఏమి పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్ అంటే పురుట్లోనే అమ్మాయిని ఈ ఇండెక్స్ ఫింగరు ఈ థంబ్ ఇలా పెట్టి నొక్కేసి పెంట కుప్పలో పారేయటం, చెత్తబుట్టలో పారేయటం. అంటే పురుట్లోనే అమ్మాయిని చంపే ఆచారం పేరు పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్. అంతర్జలి అంటే ఏంటి? అంతర్జలి అంటే ఏంటి? అంతర్జలి అంటే ఏంటో కాదు. ఆనాటి కాలంలో మనకి వైద్యం లేదు అందుబాటులో. వైద్యం లేని కారణంగా మన వాళ్ళు ఏం చేశారంటే వయసుతో తారతమ్యం లేకుండా ఎవరైనా మామూలుగా అనారోగ్యంగా ఉంటే బ్రతికి ఉన్నటువంటి వాడికి పాడి కట్టేసి నదుల దగ్గర విడిచిపెట్టేసేవారు. ఎప్పుడైతే నది దగ్గర విడిచిపెట్టేయటం జరుగుతుందో ఆ నది దగ్గర ఆకలితో అలమటించి నీళ్లు లేకుండా గొంతు నాలుక పెడచగట్టుకుపోయి అలాగా చనిపోతారు. సో ఆ వ్యక్తి అంత భయంకరంగా నది ఒడ్డున కనుక చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి ఆచారం, దట్ ఈస్ కాల్డ్ అంతర్జలి. రైట్.